ఇక పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘ శ్రేణి లాయిటరింగ్ మ్యూనిషన్ హారప్ను భారత్ సమర్థవంతంగా ఉపయోగించింది. దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా భారత్ వినియోగించింది. నిన్న పాకిస్తాన్కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ HQ-16లో భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. హారఫ్ దీర్ఘ శ్రేణి స్టాండ్ ఆఫ్ లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా S-400, INS విక్రాంత్ వీటి గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. భారత్ ఉత్తర పశ్చిమ ప్రాంతాలపై ఇటు గురువారం రాత్రి తెల్లవారుజామున 15 ప్రాంతాల మీద పాక్ క్షిపణులతో దాడికి యత్నించిన విషయం మనందరికీ తెలిసిందే. వీటన్నింటినీ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు చాలా సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దాడి చేస్తోందని తెలిసే ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం సరిహద్దు ప్రాంతాల్లో శత్రు క్షిపణులను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేసే S-400ను యాక్టివ్ చేసింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనికి మనం పెట్టుకున్న పేరు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సుదర్శన చక్రం. అయితే వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇండియా పాక్ హై టెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవి గేమ్ చేంజర్ లాగా పనిచేసడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ముఖ్యంగా చైనా పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని ఇటు S-400 క్షిపణి వ్యవస్థను భారత్ బార్డర్లో మోహరించింది. దీని పరిధి ఆల్మోస్ట్ 40 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ పరిధిలో క్షిపణి డ్రోన్లు వస్తే, ఒకవేళ శత్రు క్షిపణులు కానీ డ్రోన్లు కానీ వస్తే వాటిని గాల్లోనే పేల్చేసే సామర్థ్యం ఉంది. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ S-400 టెక్నాలజీ కోసం ఒప్పందం కుదిరింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లో వీటికి ఆదేశాలు వస్తాయి. ప్రతి S-400లో 2 బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి 6 లాంచర్లు, అడ్వాన్స్ రాడార్లు ఉంటాయి. ఒక కంట్రోల్ సెంటర్ ఇందులో ఉంటుంది. ఇవి ఒక్కో బ్యాటరీకి 128 క్షిపణుల్ని సపోర్ట్ చేస్తాయి. భారతదేశం రష్యా నుంచి 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. వీటిలో 3 S-400 ఇప్పటికే బోర్డర్లో పనిచేస్తున్నాయి. సో ఇది ఎలా పనిచేసింది సుదర్శన చక్రం అనేది మనం గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికైతే ఇది ఈ S-400 సుదర్శన్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టీల్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో సహా గాల్లో నుంచి దాడి చేసి ఎలాంటి ప్రమాదాన్నైనా గుర్తించే శక్తి ఈ సుదర్శన చక్రానికి ఉంది. సో వీటిని ఆకాశంలోనే ధ్వంసం చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో సుదర్శన్ S-400 శత్రు క్షిపణులను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం చూసాం 80% పేల్చేసి